వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు నియామకంపై కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అప్పుడు ఇప్పుడు అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఎప్పుడన్నది మాత్రం క్లారిటీగా చెప్పలేకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొత్త అధ్యక్షుడి ఎంపికపైనే అధిష్టానం మల్లగుల్లాలు పడుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అందులో భాగంగా ఈటెల రాజేందర్, డికే అరుణ, రఘునందన్ రావు పేర్లు రేసులో ఉన్నాయని, కానీ వీళ్ళంతా వలసదారులు కావడంతో పార్టీ అధిష్టానం కాస్త ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా మళ్ళీ బండి సంజయ్ కుమార్కే పార్టీ పగ్గాలు అందిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ వార్తలపై బండి సంజయ్ స్పందించారు. కొత్త అధ్యక్షుడి రేసులో తన పేరు ఉందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి రేసులో తాను లేనని బండి సంజయ్ కుండబద్దలు కొట్టేశారు. తనకు పార్టీ నాయకత్వం అంతకంటే పెద్ద బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తనకు మళ్ళీ రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తారనేది కేవలం ఊహాగానాలని కొట్టిపారేశారు. కొన్ని శక్తులు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. వ్యక్తిగతంగా తనకు పార్టీకి రెండింటికి నష్టం చేయడం కోసమే కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడి విషయంలో హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చిన బండి బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రకటన చేస్తారని తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని వెల్లడించారు. ఈ విషయంలో మీడియా సహకరించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి విషయంలో ముందు నుంచి సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించినప్పటి నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే బీజేపీ ఆనవాయితీ ప్రకారం ఒక నాయకుడు ఒక పదవిలో ఉంటే మరో పదవి ఇవ్వొద్దని, ఒకరు ఒకే పదవిని నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో ఎన్నికలకు ముందు హడావిడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. సరే, ఎన్నికల కోసం ఇచ్చారనుకుంటే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేశారు. పోనీ లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టినా సరే కిషన్ రెడ్డి నుంచి ఇప్పటికీ అధ్యక్ష పదవిని మార్చలేదు. ఆ స్థానంలో ఇంకొకరిని తీసుకురాలేదు. దీంతో ఇన్నాళ్ళు బీజేపీ పాటించని సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిందా, లేదా పార్టీని నడిపే సరైన నాయకుడు దొరకటం లేదా, లేక దొరికిన లోపల జరుగుతున్న కుమ్ములాటల వల్ల ఇవ్వకుండా తాత్సారం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.